ఏంటి ప్రభా ఎంత నిశ్చేత, వాళ్ళ దగ్గరే డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే బంగారం ఉంది, వాళ్ళ దగ్గరే వాహనాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే ఇల్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే వాకులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గరే అధికారం ఉంది, వాళ్ళ దగ్గరే నాలుగు ఉంది, వాళ్ళ భూ సంచారం చేస్తారు. అసలు మీడియా అంతా వాళ్ళ చుట్టే తిరుగుతుంది. మనం నీతి నీతి అని చెప్పిన మన వార్త ఎవడో జీవించడం చెప్పండి. మన తుమ్మాడు అనుకోండి, ఈరోజు మన పిఎం గారు మనవరాలు తుమ్మింది తెలుసా, అదో వార్త. మన మనవరాలకు ముందందుకు చచ్చిపోయినా మన వార్త రాదు చెప్పండి. వాళ్ళు తుమ్మిన వార్తలు వస్తాయి. మీరు నమ్ముతారో లేదో, అల్లాడిపోయి మనం చేస్తుంటే, అల్లాడిపోయి పేదవారు చేస్తుంటే వాళ్ళ సినిమా రేట్లు మాట్లాడుకుంటారండి. నిత్య వనరులు దొరక్క మనం మాట్లాడుకుంటే ఈ సినిమా కలెక్షన్ ఎంత, ఈ సినిమా కలెక్షన్ ఎంత, ఈ సినిమా కలెక్షన్ ఎంత అని అడుగుతున్నానండి. ఈ సినిమా వలన ఈ సమాజానికి ఉపయోగం ఉందా? దాని కలెక్షన్ కొరకు కూడా వార్తలే. ఒకప్పుడు టైం పాస్కి చూసేవారండి సినిమాలు, బ్లాక్ అండ్ వైట్. ఒక నీతి ఉండేది, ఒక విలువ ఉండేది, కొడుకు దిద్దిన కాలంలో చక్కగా సంసారం కథలు. ఇప్పుడు అలారా ఎలారా, ప్రేమించుకుందారా, వెళ్ళిపోదారా, లేచిపోదారా, ఈ టైటిల్, ఈడియట్ ఎదవా, సన్నాసి ఎదవా, ఇవి టైటిల్, గాలి ఎదవా, ఈ టైటిల్ చూస్తున్నారు కదా, ఇవి టైటిల్. ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గరే డబ్బులు ఉంటున్నాయి. సంవత్సరాలు 3 పెళ్ళిళ్ళు చేసుకున్న హీరోయిన్ ఎవరైనా అడగండి, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ హీరోయిన్. సిగ్గులేదు వాడికి, ఆ ఫ్యాన్స్కి సిగ్గులేదు. 4-5 పనికి మాల పనులు చేస్తున్నాడు వాడు, పెద్ద అగ్ర హీరో, ఆడికి సిగ్గులేదు. ఇలాంటి వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువైపోయింది, వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. బిలిగ్రా ఏంటి ప్రభా ఎంత నిశ్చేత, వాళ్ళ దగ్గరే డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే బంగారం ఉంది, వాళ్ళ దగ్గరే వాహనాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే ఇల్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే వాకులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరే మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గరే అధికారం ఉంది, వాళ్ళ దగ్గరే నాలుగు ఉంది, వాళ్ళ భూ సంచారం చేస్తారు. అసలు మీడియా అంతా వాళ్ళ చుట్టే తిరుగుతుంది. మనం నీతి నీతి అని చెప్పిన మన వార్త ఎవడో జీవించడం చెప్పండి. మన తుమ్మాడు అనుకోండి, ఈరోజు మన పిఎం గారు మనవరాలు తుమ్మింది తెలుసా, అదో వార్త. మన మనవరాలకు ముందందుకు చచ్చిపోయినా మన వార్త రాదు చెప్పండి. వాళ్ళు తుమ్మిన వార్తలు వస్తాయి. మీరు నమ్ముతారో లేదో, అల్లాడిపోయి మనం చేస్తుంటే, అల్లాడిపోయి పేదవారు చేస్తుంటే వాళ్ళ సినిమా రేట్లు మాట్లాడుకుంటారండి. నిత్య వనరులు దొరక్క మనం మాట్లాడుకుంటే ఈ సినిమా కలెక్షన్ ఎంత, ఈ సినిమా కలెక్షన్ ఎంత, ఈ సినిమా కలెక్షన్ ఎంత అని అడుగుతున్నానండి. ఈ సినిమా వలన ఈ సమాజానికి ఉపయోగం ఉందా? దాని కలెక్షన్ కొరకు కూడా వార్తలే. ఒకప్పుడు టైం పాస్కి చూసేవారండి సినిమాలు, బ్లాక్ అండ్ వైట్. ఒక నీతి ఉండేది, ఒక విలువ ఉండేది, కొడుకు దిద్దిన కాలంలో చక్కగా సంసారం కథలు. ఇప్పుడు అలారా ఎలారా, ప్రేమించుకుందారా, వెళ్ళిపోదారా, లేచిపోదారా, ఈ టైటిల్, ఈడియట్ ఎదవా, సన్నాసి ఎదవా, ఇవి టైటిల్, గాలి ఎదవా, ఈ టైటిల్ చూస్తున్నారు కదా, ఇవి టైటిల్. ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గరే డబ్బులు ఉంటున్నాయి. సంవత్సరాలు 3 పెళ్ళిళ్ళు చేసుకున్న హీరోయిన్ ఎవరైనా అడగండి, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ హీరోయిన్. సిగ్గులేదు వాడికి, ఆ ఫ్యాన్స్కి సిగ్గులేదు. 4-5 పనికి మాల పనులు చేస్తున్నాడు వాడు, పెద్ద అగ్ర హీరో, ఆడికి సిగ్గులేదు. ఇలాంటి వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువైపోయింది, వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. బిలిగ్రా